రాష్ట్ర అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ ఓర్వలేకపోతుందని విమర్శించారు కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ ఏ అభివృద్ధి చేసినా పనిగట్టుకుని మరీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ సర్కార్ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వంపై నెడుతోందని ఆరోపించారు. నమ్మి 2 సార్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ నేతలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు హస్తం లీడర్లు. కష్టపడ్డ నాయకులకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీభవన్ లో పీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం జరిగింది. కింది స్థాయి కార్యకర్తల వల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని నిలువునా దోచుకుందని ఆరోపించారు. బీజేపీ మతతత్వ ప్రచారంతో లబ్ధి పొందుతుందన్నారు మహేష్ గౌడ్. ఏ నమ్మకాన్ని కూడా వమ్ము చేయకుండా ఏ ఇచ్చినటువంటి అంశం గ్యారెంటీ కావచ్చు ఇతర అంశం జారబెట్టకుండా మనం ముందుకు పోవాలనేది మన ధ్యేయం. ఆర్థిక నిర్బంధం రాష్ట్రంలో ఉంది. దాదాపు 8 లక్షల కోట్ల అప్పు చేసి కేసీఆర్ గా పరాయణం చిత్తరించారు. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన అప్పంతా కూడా 65,000 కోట్లు దాటలేదు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇప్పటి ముప్పడిగా ఒక శుచిలేని సంసారం నడిపి 8 లక్షల కోట్ల అప్పు చేసి అప్పులో అధికంగా వృధా చేశాడు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు చేయడం మానుకోవాలన్నారు ఎంపీ కడియం కావ్య. సీఎం ఇప్పటి వరకు 45,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చారని తెలిపారు. ప్రభుత్వం కేయుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు. హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీ అభివృద్ధిపై రివ్యూ చేశారు నేతలు. ఇప్పుడు కొన్ని సమస్యలు తీర్చడం జరుగుతుంది. వాటిని ఏంటంటే వేగవంతం చేస్తాము. అట్లాగే ఈ యూనివర్సిటీకి సంబంధించి కూడా డెఫినెట్గా మేము ఈ టీం వర్క్ చేయడానికి కారణం అదే. ఇక్కడ ఉన్న ఇష్యూస్ తెలుసుకొని వాటిని పర్సూ చేస్తాము. ఈ ఒక్క మీటింగ్ చేసాము, తర్వాత ఇంకెప్పుడో సంవత్సరం కలిసాము అని కాకుండా నెక్స్ట్ మంత్ విత్ ఇన్ మంత్ లోపే ఇంకేమేమి చేయొచ్చు అనేది డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్తో పాటు కొంచెం ల్యాండ్ గతంలో పోలీస్ స్టేషన్కి ఇవ్వటం వల్ల దాన్ని సుమారు 20 ఎకరాల దాకా అటుపోవటం వల్ల దాంట్లో వారితోటి కూడా చర్చించి ఆ ల్యాండ్ని మనకు అవసరం ఉన్న కాడికి మనం వాళ్ళకి ఇచ్చి మనం తీసుకోవటానికి ఒక తీర్మానం అనేది చేయటం జరిగింది. కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ ఇతర చాలా విషయాలలో చేయటం జరిగింది. సిరిసిల్లలో తన పీఠం కదులుతుందనే భయంతోనే కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. సిరిసిల్లలో ఆది శ్రీనివాస్ కేకే మహేందర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు పాలిస్టర్ అసోసియేషన్ సభ్యులు. సిరిసిల్ల పట్టణానికి సంబంధించినటువంటి ప్రముఖ వస్త్ర వ్యాపారులందరూ కూడా ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి అటు రైతన్నలు ఇటు నేతన్నలు అటు విద్యార్థులు నిరుద్యోగులు మహిళా తల్లులు అందరికీ ఓవైపు సంక్షేమాన్ని మరోవైపు అభివృద్ధిని సాధిస్తూ ముందుకు పోతున్న తరుణంలో వాటికి ఆకర్షితులమై ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరతామని. జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తరగతి గదులు, వంటశాలలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మెనూలో వడ్డించే ఆహార పదార్థాలపై స్టూడెంట్స్ ని అడిగి తెలుసుకున్నారు జీవన్ రెడ్డి. ఆడపిల్లలకి ఏ విధంగా అయితే కస్తూరిబా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం జరిగిందో బాయ్స్ కు సంబంధించి కూడా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది. అడ్మిషన్ స్ట్రెంత్ మనకు దాదాపు 110 ఉన్నది. అడ్మిషన్ స్ట్రెంత్ 110 ఉన్నా కానీ ఎడ్యుకేషన్ ఇయర్ ఆరంభంలో పూర్తి స్థాయిలో సంఖ్య చేరినప్పటికీ అకామిడేషన్ సౌకర్యం లేకపోవడంతో పిల్లలు మధ్యలో ఏదైతుందో ఇతర స్కూల్స్ షిఫ్ట్ కావడం జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు వివేక్ యువసేన కార్యకర్తలు, అభిమానులు. హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు, దుస్తులు పంపిణీ చేశారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ పంపిణీ చేశారు. ఆలయాలు, దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. ఎమ్మెల్యే వివేక్ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు అభిమానులు.